ఏపీ మహిళలకు బీపీ ఎక్కువ అన్నారు సీఎం చంద్రబాబు. వాళ్లతో పోలిస్తే మగాళ్లే కూల్ అంటున్నారు. ఆరోగ్య పాఠాలు చెప్పిన సీఎం రోగాలు వాటికయ్యే ఖర్చులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏది ఏమైనా డైలీ ఎక్సర్సైజ్ మరవద్దని గట్టిగా చెబుతున్నారు సీఎం. రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు వెల్లడించారు. వైద్యం, ఆరోగ్యంపై మీడియా ఎదుట సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధుల గురించి వివరించారు. పేషెంట్ దగ్గర నుంచి, స్టాఫ్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి ఎట్లా ఉపయోగించాలి, గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ తీసుకొస్తాం. ఫైనల్గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ పెట్టాలని, బెస్ట్ హాస్పిటల్స్ అన్నిటికి వచ్చి హెల్త్ టూరిజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్. ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రాష్ట్రంలో మహిళల్లో హైపర్ టెన్షన్ అధికంగా కనిపిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. అయితే మగవారిలో హైపర్ టెన్షన్ తక్కువగా ఉన్నట్టు తేలిందన్నారు. కొన్ని చోట్ల గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని అన్నారు. జిల్లాల వారీగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా. హైపర్ టెన్షన్ మొత్తం 19,78,699 మందికి వస్తే మేల్ వచ్చి 8,37,927 మంది, ఫిమేల్ 11,40,772. రఫ్గా అనలైజ్ చేశాను. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది, మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. ఉప్పు, వంట నూనె, చక్కెర వినియోగాన్ని తగ్గిస్తే చాలా వరకు అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఉండదన్నారు సీఎం చంద్రబాబు. రోగాల బారిన పడకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాల్సిందేనన్నారు. 4 సభ్యులు కలిగిన సాధారణ కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు చొప్పున నెలకు 600 గ్రాములనే తీసుకోవాలని సూచించారు. వంట నూనె కూడా రోజుకు 15 గ్రాముల చొప్పున నెలకు 2 లీటర్లు మాత్రమే వినియోగించాలన్నారు.